కండువా వేసుకున్న ద్వారకానాథ్ రెడ్డి రామచంద్రయ్యలపై మస్సాపేట వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు. గడికోట ద్వారకానాథ్ రెడ్డికి పదవులు ముఖ్యం. వైసీపీలో ఉండి ఏనాడు ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి గురించి ద్వారకానాథ్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. అధికారంలో ఉన్న వైసీపీలో పదవుల కోసం ద్వారకానాథ్ రెడ్డి ప్రాకులాడారన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్నారు. సి రామచంద్రయ్య నాడు ప్రజారాజ్యం భ్రష్టు పట్టించాడు. రేపు టీడీపీని సైతం భ్రష్టు పట్టిస్తాడు. రామచంద్రయ్యకు ఓటు బ్యాంకు లేక ఏనాడు ప్రజాక్షేత్రంలో పోటీ చేయలేదు. చిరంజీవి పుణ్యమా అంటూ మంత్రి అయ్యాడు. పదవుల కోసం పార్టీలు మారేవారు స్వచ్ఛందంగా మారవచ్చు. కానీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని, సీఎం జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలపై బురద జల్లితే సహించమన్నారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డిపై 2వ వార్డు ఇన్ఛార్జ్ సుగవాషి శ్యామ్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన వైసీపీకి ఎటువంటి నష్టం లేదని, కేవలం స్వలాభం కోసమే పార్టీ మారుతున్న నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యి రాయచోటి మరింత ముందుకు వెళ్లడం ఖాయమన్నారు. మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఈ విషయాన్ని ఖండిస్తూ, మీరు పార్టీకి వదిలిపోతారని పోండి, నిందలు వేయాల్సిన అవసరం లేదు. మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద నిందలు వేయాల్సిన పని లేదు. రామచంద్ర పరిస్థితి ఏమంటే, ముందు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో చేరాడు, తర్వాత ప్రజారాజ్యంలో చేరాడు, ప్రజారాజ్యం మళ్ళా వైఎస్ఆర్సీపీ, ఇట్లా 4 రకాలుగా తిరిగిన వ్యక్తి ఆయనకు ఒక కార్పొరేటర్ గా గెలిచే శక్తి లేదు. ఏమంటే తెలివితేటలతో కేవలం పదవి తెచ్చుకొని మా వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయడం తప్ప వేరేదే లేదు. ఇంకా ద్వారకానాథ్ గారి గురించి వస్తే, ఈ పొద్దు మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి నువ్వు టికెట్ తెచ్చుకునే దానికోసం మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి చాలా నీచంగా మాట్లాడడం మాకు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము ఒప్పుకోవడం లేదు. దయవుంచి ఎవరైనా వైసీపీ పార్టీ పోయేవాళ్ళంటే పోండి, మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఏమన్నా విమర్శిస్తే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఒప్పుకోమని ఈ సమావేశంగా వాళ్ళకి హెచ్చరిస్తూ, గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత చేశారో ఏం చేశారో రాయచోటి ప్రజానికానికి అందరికీ తెలుసు. ఈ విధంగా మీరు చట్టవేరు తెచ్చి ఎంతో చేస్తారా, మేమంతా మహాకూటమైనాం, ఏదో చేస్తాం అనే మాటలు సాధించండి. మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని ఈ సభాముఖంగా మాకు ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ మా సోదరు